హాయ్ ఆస్పిరెంట్స్, ప్రజెంట్ మనము సైకాలజీలో ఫస్ట్ చాప్టర్ అయిన పెరుగుదల వికాసం అనే టాపిక్ నుండి బిట్స్ అనేవి ఫ్రేమ్ చేసుకొని డిస్కస్ చేస్తున్నాం. అందులో భాగంగా నేను ఆల్రెడీ పార్ట్ 1 వీడియో పెట్టాను. ఈరోజు పార్ట్ 2 వీడియో చూడండి. ఈ ఫస్ట్ చాప్టర్ పెరుగుదల వికాసంలో ప్రతి సెషన్లో 4 నుండి 5 బిట్లు అనేవి తప్పకుండా పడతాయి. అందుకే నేను ఏం చేశానంటే ఈ ఫస్ట్ చాప్టర్ని 3 పార్ట్స్గా పెడదాం అనుకున్నాను. ఆల్రెడీ నిన్న పార్ట్ 1 పెట్టాను, ఈరోజు పార్ట్ 2, నెక్స్ట్ పార్ట్ 3 వీడియో కూడా పెట్టేస్తాను. దానితో మనకి ఫస్ట్ చాప్టర్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది. జస్ట్ ఈ 3 వీడియోస్ చూడండి. డెఫినెట్గా ఎగ్జామ్లో 3 to 4 బిట్స్ అయితే తప్పకుండా కవర్ అయిపోతాయి. ఈరోజు వికాస సూత్రాలు లేదా నియమాలు అండ్ అనువంశిక మరియు పరిసరవాదులు ఉన్నారు కదా, అనువంశికవాదులు ఉన్నారు, పరిసరవాదులు ఉన్నారు. సో వారెవరు అనేది ఈ టాపిక్లో డిస్కస్ చేద్దాం. ప్రతి బిట్కి కూడా కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఫస్ట్ బిట్ని చూడగానే వీడియోని పాజ్ చేసి ప్రతి ఒక్కరూ ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. కొత్తగా ఛానల్ ఎవరైనా విజిట్ చేస్తే డెఫినెట్గా ఫాలో చేయండి అండ్ లైక్ చేయండి. హై పాయింట్స్ కూడా ఇవ్వడానికి ట్రై చేయండి. ఓకే, ఫస్ట్ బిట్ చూద్దాం. చూడండి, పిల్లలు వస్తువును పట్టుకోవడానికి మొదట చేతిని మొత్తం ఉపయోగించిన తరువాత చేతి వేళ్లతో వస్తువును పట్టుకోగలుగుతారు. ఇందులో ఇమిడి ఉన్న వికాస సూత్రం ఏది? ఆప్షన్ చూడండి. వికాసం సాధారణ దిశ నుండి నిర్దిష్ట దిశగా సాగుతుంది. వికాసం ఖచ్చితమైన వరుస క్రమాన్ని అవలంబిస్తుంది. వికాసం అవిచ్ఛిన్నంగా సాగుతుంది. వికాసం ప్రాగుప్తీకరించవచ్చు. ఈ వికాస నియమాల నుండి డెఫినెట్గా ఒక బిట్ అయితే ఫ్రేమ్ అవుతుంది. ఒక పిల్లవాడు ఏం చేసిండంటే ఒక వస్తువును పట్టుకోవడానికి మొదట చేతి మొత్తాన్ని ఉపయోగించిండు. నెక్స్ట్ ఏం చేసిండు, చేతి వేళ్ళ సహాయంతో వస్తువును పట్టుకున్నాడు. అంటే ఇక్కడ ఫస్ట్ మొత్తం చేతిని ఉపయోగించడం అనేది ఈజీ అవుతుంది కాబట్టి ఫస్ట్ మొత్తం చేతిని ఉపయోగించిండు. తర్వాత పర్టికులర్గా వేళ్ళను మాత్రమే ఉపయోగించి వస్తువును పట్టుకున్నాడు. అంటే ఏమైంది ఇక్కడ, వికాసం అనేది ఫస్ట్ ఈజీ వే నుండి హార్డ్ వేకి వెళ్ళిపోయింది కదా, అంటే సాధారణం నుండి నిర్దిష్టం వైపుగా కొనసాగింది అనేది ఆన్సర్ అవుతుంది. ఓకే, ఖచ్చితమైన వరుస క్రమాన్ని అవలంబించడం అనేది అవ్వదు. నెక్స్ట్ అవిచ్ఛిన్నంగా సాగడం అంటే నిరంతరంగా సాగాలి. ఇందులో అలా ఏమైనా కనబడుతుందా? లేదు, సో తీసేయచ్చు. నెక్స్ట్ ప్రాగుప్తీకరించవచ్చు అంటే ఊహించవచ్చు, ఊహించినట్టుగా ఉందా ఇందులో? లేదు, సో తీసేయచ్చు. ఓకే, ఆన్సర్ వచ్చేసి ఏ. నెక్స్ట్ ఇవి చూడండి. వికాసానికి కారణమైన ఎన్నో ప్రక్రియలు శిశువులో అంతర్గతంగా జరుగుతూ ఉండి హఠాత్తుగా ఒకరోజు బయటకు కనిపిస్తాయి. ఇందులో ఇమిడి ఉన్న వికాస సూత్రం ఏంటి? చెప్పండి, ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. అంటే ఇక్కడ క్వశ్చన్ ఏంటి అంటే వికాసానికి కారణమైన ఎన్నో ప్రక్రియలు శిశువులో అంతర్గతంగా ఉండి హఠాత్తుగా ఒకరోజు బయటకు వస్తాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్, శిశువులో మొదటి దంతం అనేది మనకు కనిపించింది అనుకో. సో మనం చూసినప్పుడు మనకేమనిపిస్తుంది, ఇది సడన్గా ఆకస్మికంగా ఏర్పడింది అన్నట్టుగా అనిపిస్తుంది. బట్ దానికి సంబంధించిన మార్పులు అనేవి గర్భస్థ దశ నుండే ప్రారంభమవుతాయి. అవునా? అంటే మనకు హఠాత్తుగా ఒకరోజు కనిపించింది, దానికి సంబంధించిన అంతర్గత మార్పులు ఎప్పటి నుంచో జరుగుతూ ఉన్నాయి. ఇలా ఉంటే దాన్ని ఏమని పిలుస్తారు అంటే వికాసం అనేది సంచితమైనది అని పిలుస్తాం. ఇక్కడ వికాస అంశాల్లో కలుగు మార్పులు అనేవి మనకు ఒక్కసారిగా జరిగినట్టు అనిపించినప్పటికీ అవి ఒక్కసారిగా జరగక గత మార్పుల ఆధారంగా జరుగుతాయండి. ఓకే, ఇలా గత మార్పుల ఆధారంగా కొత్త మార్పులు జరగడాన్నే వికాసం సంచితమైనదిగా పిలుస్తారు. ఓకే, ఇక్కడ ఆన్సర్ వచ్చేసి సంచితమైనది. అంతే కదా, ఇక్కడ కూడా అదే అడిగింది కదా. శిశువులో అంతర్గతంగా జరుగుతూ ఉండి హఠాత్తుగా ఒకరోజు బయటకు వచ్చినాయి. ఇలా హఠాత్తుగా ఒకరోజు బయటకు వచ్చినాయి అంటే వికాసం అనేది సంచితమైనది అనేది మనకి ఇక్కడ ఆన్సర్ అవుతుందండి. ఓకే, నెక్స్ట్ జ్ఞానేంద్రియ వికాసం మెదడులో పెరుగుదల శైశవ దశలో జరిగినంతగా ఏ దశలోనూ జరగదు అనున్నది ఈ వికాస నియమాన్ని సూచిస్తుంది. చెప్పండి, జ్ఞానేంద్రియ వికాసం కావచ్చు, మెదడులో పెరుగుదల కావచ్చు, శైశవ దశలో చాలా వేగంగా జరుగుతుంది. మిగతా దశల్లో అంటే ఇప్పుడు పూర్వ బాల్య దశ, ఉత్తర బాల్య దశల్లో నిదానంగా జరుగుతుంది. అంటే ఇక్కడ శైశవ దశలో జరిగినంత వేగంగా మిగతా దశల్లో జరగదు కదా. ఇది దేన్ని సూచిస్తుందని అడుగుతున్నాడు. ఆప్షన్ చూడండి. వికాసాన్ని ప్రాగుప్తీకరించవచ్చు, వికాసాన్ని ఊహించవచ్చు అన్నట్టు. ఇలా ఆల్రెడీ చెప్పేశాడు ఈ దశలో జరుగుతుంది, ఈ దశలో జరగదు అని. అలాంటప్పుడు ఊహించడానికి ఛాన్స్ లేదు కదా, తీసేయచ్చు. నెక్స్ట్ వికాసం అన్ని దశల్లో ఒకే విధంగా జరగదు. ఎస్, కరెక్టే కదా, ఇదే మనకు ఆన్సర్ అవుతుంది. చూడండి, శైశవ దశలో జరిగింది, మిగతా దశలో జరగలేదని అక్కడే
మనకు చెప్పేశాడు. సో అంటే వికాసం అన్ని దశల్లో ఒకే విధంగా జరగదు, అంటే ఎల్లవేళలా రేఖీయ క్రమాన్ని అనుసరించదు అనేది మనకు ఆన్సర్ అవుతుంది. ఓకే, వికాసం అందరిలో సమాన గతిని అనుసరించదు అంటే వైయక్తిక భేదాలు ఉంటాయి కదా, సో అదే అంటున్నాడు. సో ఇది పైన దానికి ఆన్సర్ అవ్వదు. వికాసం సంచితమైనది, ఇందాకే చెప్పాను కదా, ఆకస్మికంగా మార్పులు కనబడడం. సో ఇది మనకు ఆన్సర్ అవ్వదు. ఓకే, ఆన్సర్ వచ్చేసి బి. నెక్స్ట్, వ్యక్తి వికాసంపై అనువంశికత ప్రభావంను నిరూపించుటకు గొడ్డార్డ్ వీరిపై ప్రయోగాలు చేశారు. చూడండి, మనకి టాపిక్లో అనువంశికవాదులు ఉంటారు, పరిసరవాదులు ఉంటారు. ఇందులో అనువంశికవాదులు ఎవరు, పరిసరవాదులు ఎవరు అనేది గుర్తుపెట్టుకోవాలి. వారు వేటిపై ప్రయోగాలు చేశారు అనేది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ అడిగింది అనువంశికతవాదుల గురించి. ఆ అనువంశికతవాదుల్లో కూడా గొడ్డార్డ్ అనే వ్యక్తి ఎవరిపై ప్రయోగాలు చేశారని అడిగాడు. సో చూడండి, గొడ్డార్డ్ కల్లీకాక్ అనే కుటుంబంపై పరిశోధన చేస్తారండి. ఓకే, ఆన్సర్ వచ్చేసి కల్లీకాక్. మరి ఎడ్వర్డ్ కుటుంబం ఉంది కదా, ఈ ఎడ్వర్డ్ కుటుంబంపై పరిశోధన చేసింది ఎవరు అంటే విన్షిప్ అండి. ఓకే, ఈ విన్షిప్ అనే వ్యక్తి ఎడ్వర్డ్ కుటుంబంపై పరిశోధన చేస్తాడు. నెక్స్ట్, జ్యూక్స్ కుటుంబంపై పరిశోధన చేసింది డక్డేల్ అండి. ఓకే, డక్డేల్. నెక్స్ట్, డార్విన్ కుటుంబాన్ని పరిశీలించింది పియర్సన్ అండి. ఓకే, ఈ పియర్సన్ అనే వ్యక్తి హోమినీ మరియు డార్విన్ అనే కుటుంబాలను అధ్యయనం చేస్తాడు. ఓకే, ఇక్కడ నేను చెప్పిన ప్రతి ఒక్కటి ఇంపార్టెంటే, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో తప్పుగా జతపరచబడిన జత ఏది చెప్పండి. డగ్డేల్ ఎవరిపై ప్రయోగం చేసిండు, జ్యూక్స్ కుటుంబం. సో ఇది కరెక్టే అవుతుంది. నెక్స్ట్, గొడార్డ్ మార్టిన్ కుటుంబం, కరెక్టే అవుతుంది. నెక్స్ట్, ఫ్రీమెన్ ఎడ్వర్డ్స్ కుటుంబం కాదు కదండి, ఎడ్వర్డ్స్ కుటుంబంపై పరిశోధన చేసింది విన్షిప్. ఓకే, ఇందాకే చెప్పాను కదా. మరి ఫ్రీమెన్ ఎవరిపై ప్రయోగాలు చేసిండు అంటే దయాదులు మరియు అన్నదమ్ములు మరియు సమరూప కవలలు. ఓకే, దయాదులు, అన్నదమ్ములు, సమరూప కవలలపై పరిశోధన చేసి ప్రజ్ఞకు అనువంశికతకు మధ్య సహసంబంధం కలదు అని తెలిపిన వ్యక్తి ఫ్రీమెన్ అండి. ఓకే, పియర్సన్ వచ్చేసి ఇందాకే చెప్పాను కదా, హోమినీ డార్విన్. సో ఇది కరెక్టే అవుతుంది. సో ఇక్కడ రాంగ్ ఆన్సర్ వచ్చేసి ఫ్రీమెన్ అనేది రాంగ్ ఆన్సర్. తప్పకుండా చూసుకోండి, అనువంశికతవాదులు ఎవరు, పరిసరవాదులు ఎవరు, వారు ఏ కుటుంబాలపై పరిశోధన చేశారు చూసుకోండి. బిట్ అనేది ఫ్రేమ్ అవుతే ఇదే విధంగా ఫ్రేమ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ బిట్. ఒకే తల్లిదండ్రులకు జన్మించిన గీత మరియు కవితలలో కవిత శారీరకంగా కాస్త పొట్టిగా ఉండడం, గీత పొడవుగా ఉండడం మెండల్ ఈ అనువంశికత నియమాన్ని సూచిస్తుంది. మనకిక్కడ గ్రెగర్ మెండల్ ఉంటాడు. ఈయన అనువంశికత నియమాలను 3 నియమాలుగా పేర్కొంటాడు. అందులో ఒకటి సారూప్యత నియమం, నెక్స్ట్ వైవిధ్య నియమం, నెక్స్ట్ ప్రతిగమన నియమం. ఓకే, సారూప్యత నియమం అంటే ఏంటి, ఒక జాతి సంతానం అనేది అదే జాతి సంతానాన్ని పోలి ఉంటే అది సారూప్యత నియమం. అంటే తల్లిదండ్రుల యొక్క లక్షణాలు అనేవి పిల్లలకు యథాతథంగా రావాలి, అలా వస్తే అది సారూప్యత నియమం. నెక్స్ట్ వైవిధ్య నియమం అంటే ఏంటి అంటే ఒకే తల్లిదండ్రులకు జన్మించిన పిల్లల మధ్య కాస్త వ్యత్యాసం అనేది ఉంటుందండి. ఓకే, ఇలా కాస్త వ్యత్యాసం ఉంటే అది వైవిధ్య నియమం. ప్రతిగమన నియమం అంటే ఒకే తల్లిదండ్రులకు జన్మించిన పిల్లల్లో లక్షణాలు అనేవి పూర్తిగా భిన్నంగా ఉంటాయి. అంటే ఇప్పుడు ప్రతిభావంతులైన తల్లిదండ్రులకి బుద్ధిమాంద్యులు జన్మించడం అలా అన్నట్టు, అంటే పూర్తి కంప్లీట్ డిఫరెన్స్గా ఉంటుంది. అలా ఉంటే అది ప్రతిగమన నియమం. ఇప్పుడు ఇక్కడ ఏమడిగిండు, ఒకే తల్లిదండ్రులకు జన్మించిన గీత కవితలలో కవిత ఏమో శారీరకంగా పొట్టిగా ఉంది, గీతనేమో పొడవుగా ఉంది. అంటే వాళ్ళిద్దరి మధ్య వ్యత్యాసం ఉంది. వ్యత్యాసం ఏమీ లేకుండా ఉంటే అది సారూప్యత నియమం అవుతుంది. సో ఇది మనకు ఆన్సర్ అవ్వదు. వ్యత్యాసం ఉంది అంటే మొత్తం ఉందా, లేదు కదా, ఎంతో కొంత వ్యత్యాసం మాత్రమే ఉంది, అలాంటప్పుడు ఇది వైవిధ్య నియమం అవుతుందండి. ఓకే, ప్రతిగమన నియమం అవ్వదు, అంటే కంప్లీట్ డిఫరెంట్గా ఉండాలి. అలా అయితే ఇక్కడ ఏం లేదు కదా, కొద్దిపాటి డిఫరెన్స్ మాత్రమే ఉంది, అలాంటప్పుడు ప్రతిగమన నియమం అవ్వదు. అసలు అవి ఇచ్చిన నియమం గ్రెగర్ మెండల్ చెప్పలేదు. సో ఇది మనకు ఆన్సర్ అవ్వదు. ఓకే, సో ఈ 3 గుర్తుపెట్టుకోండి, తప్పకుండా బిట్ అనేది వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఈ బిట్ చూడండి. పండిత పుత్ర పరమశుంఠ అనున్నది ఈ నియమంను సూచించును. సారూప్యత నియమం, వైవిధ్య నియమం, ప్రతిగమన నియమం, అవిచ్ఛిన్న నియమం. ఇందాకే చెప్పాను కదా, ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. చూడండి, పండిత పుత్ర పరమశుంఠ అంటే పండితునికి జన్మించిన పుత్రుడు పరమశుంఠగా ఉన్నాడు అంటే కంప్లీట్ డిఫరెన్స్ కదా, అసలు కొద్దిపాటి డిఫరెన్స్ కాదు, మొత్తం కంప్లీట్గా డిఫరెన్స్ ఉంది. అలా ఉన్నప్పుడు ఏ నియమం అవుతుందని చెప్పాను, ప్రతిగమన నియమం అనేది ఆన్సర్ అవుతుంది. ఓకే,
ఈ ప్రతిగమన నియమం ఎక్కువగా మేనరికపు వివాహాల్లో కనిపిస్తుందండి. ఓకే, ఇది పాయింట్ గుర్తుపెట్టుకోండి. ప్రీవియస్ టెట్ బెట్ ఇదే విధంగా పడింది. నెక్స్ట్, సమరూప కవలలకు సంబంధించి క్రింది వాటిలో సరైనది కానిది గుర్తించండి. వీరు ఒకే లింగ వర్గానికి చెందుతారు. ఎస్, కరెక్టే కదా, సమరూప కవలలు ఒకే లింగ వర్గానికి చెందుతారు. నెక్స్ట్, ఒకే శుక్రకణం మరియు ఒకే అండం కలయిక వల్ల ఏర్పడును. ఎస్, ఇది కూడా కరెక్టే. సమరూప కవలలు జన్మించాలంటే ఇక్కడ ఒక శుక్రకణం ఒక అండం ఈ రెండు మాత్రమే పాల్గొంటాయి. అంటే ఒక్కొక్కటి మాత్రమే పాల్గొని అది అక్కడ మనకి జైగోట్ అనేది ఏర్పడుతుంది. ఈ జైగోట్ అనేది రెండుగా విడిపోతుందండి. ఓకే, అంటే ఒకే జైగోట్ నుండి రెండుగా విడిపోవడం జరిగింది కాబట్టి ఇక్కడ జన్మించే పిల్లలు సమరూప కవలలు. అంటే ఇక్కడ ఒకే శుక్రకణం ఒకే అండం పాల్గొన్నది. సో ఇక్కడ అదే ఇచ్చింది కదా, ఒకే శుక్రకణం మరియు ఒకే అండం కలయిక వల్ల ఏర్పడును. సో ఇది కరెక్టే అవుతుంది. ఒకే విధమైన అనువంశిక లక్షణాలను కలిగి ఉంటారు. ఎస్, కరెక్టే అండి ఇది కూడా. వీరు ఒకే విధమైన అనువంశిక లక్షణాలను కలిగి ఉంటారు. ఒకే లింగ వర్గానికి చెందవచ్చును చెందకపోవచ్చును కాదండి, వీరు ఒకే లింగ వర్గానికి చెందుతారు. ఎందుకంటే ఒకే జైగోట్ నుంచి జన్మిస్తారు కాబట్టి వీరు ఒకే విధమైన అనువంశిక లక్షణాలు కలిగి ఉంటారు. ఒకే లింగ వర్గానికి కూడా చెందుతారు. ఓకే, ఇది సమరూప కవలల గురించి ప్రతి పాయింట్ ఇక్కడ మెన్షన్ చేశాను, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, కన్ఫ్యూజన్ లేకుండా నెక్స్ట్ భిన్నరూప కవలల గురించి కూడా ఇక్కడే బిట్ ఫ్రేమ్ చేసా చూసుకోండి. భిన్నరూప కవలలకు సంబంధించి సరైనది కానిది చూడండి. సమరూప కవలలో ఒక శుక్రకణం ఒక అండం రెండూ కలిసి జైగోట్ అనేది ఏర్పడుతుంది. ఇక్కడ నుంచి జైగోట్ అనేది రెండుగా విడిపోవడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ జన్మించే పిల్లలు ఒకే విధమైన అనువంశిక లక్షణాలను కలిగి ఉంటారు మరియు ఒకే లింగ వర్గానికి చెందుతారు. మేల్ అయితే ఇద్దరు మేల్లే ఉంటారు, ఫీమేల్ అయితే ఇద్దరు ఫీమేల్సే ఉంటారు. ఓకే, అదే ఇక్కడ భిన్నరూప కవలల్లో అయితే ఒక శుక్రకణము ఒక అండంతో కలిసి ఇక్కడ జైగోట్ అనేది ఏర్పడి ఇక్కడ ఒక శిశువు అనేది జన్మిస్తారు. ఇక్కడ ఇంకో శుక్రకణము ఇంకో అండంతో కలిసి ఇక్కడ జైగోట్ అనేది ఏర్పడుతుంది. ఇలా ఇంకొక శిశువు జన్మిస్తారు. అంటే ఇక్కడ భిన్నరూప కవలలు జన్మించాలంటే కనీసం 2 శుక్రకణాలు కావాలి, 2 అండాలు కావాల్సి ఉంటుంది. ఓకే, అంటే ఇక్కడ ఒక శుక్రకణం ఒక అండంతో మరొక శుక్రకణం మరొక అండంతో ఫలదీకరణం చెందడం వల్ల ఈ కవలలు అనేవారు జన్మిస్తారు. సో ఇలా వేరువేరుగా ఉన్నారు కాబట్టి ఇక్కడ వేరువేరు జైగోట్స్ అనేవి ఉన్నాయి కాబట్టి వీరు ఒకే లింగ వర్గానికి చెందొచ్చు చెందకపోవచ్చు. ఓకే, ఒకే లింగ వర్గానికి చెందొచ్చు చెందకపోవచ్చు కాబట్టి ఒకే విధమైన అనువంశిక లక్షణాలను కూడా కలిగి ఉండొచ్చు కలిగి ఉండకపోవచ్చు అండి. ఓకే, ఇప్పుడు బిట్ చూడండి, క్లారిటీ వచ్చేస్తుంది. చెప్పండి, సరికానిది. ఈ రకమైన కవలలు జన్మించాలంటే ఒక శుక్రకణం ఒక అండం పాల్గొనాల్సి ఉంటుంది. ఇందాకే చెప్పాను కదా, 2 శుక్రకణాలు 2 అండాలు పాల్గొనాల్సి ఉంటుంది. బట్ ఇక్కడ ఒకటి అన్నారు కాబట్టి తీసేయచ్చు. నెక్స్ట్, వీరు ఒకే లింగ వర్గానికి చెందవచ్చు చెందకపోవచ్చు. కరెక్టే కదా, వీరు ఒకే అనువంశికత లక్షణాలను కలిగి ఉండొచ్చు కలిగి ఉండకపోవచ్చు. ఎస్, ఇది కరెక్టే. సో పైవన్నీ సరైనవైతే కాదు. ఓకే, ఇది ఎలిమినేట్ చేసేసుకోండి. మళ్ళీ దీని గురించి కూడా మీరు కామెంట్ పెడతారు, 2 ఆప్షన్స్ సేమ్ ఇచ్చారు కదా అని. సో ఆన్సర్ వచ్చేసి ఏ అండి. కొంచెం ఆప్షన్స్లో 2 ఒకే విధంగా ఇస్తే అస్సలు యాక్సెప్ట్ చేయరు కదండి మీరు. నెక్స్ట్, జన్యువులు తప్ప వ్యక్తిపై ప్రభావం చూపే ప్రతి విషయాన్ని పరిసరం అని పేర్కొన్నది ఎవరు? జన్యువులు తప్ప వ్యక్తిపై ప్రభావం చూపే ప్రతి విషయాన్ని పరిసరం అని పేర్కొన్నది వుడ్వర్త్ అండి. ఓకే, సో బిట్టుపడే ఛాన్స్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఒక పాఠశాలలోని 7వ తరగతికి చెందిన విద్యార్థులు వేరువేరు గ్రేడులలో ఉత్తీర్ణులు కావడం ఈ వికాస నియమాన్ని సూచిస్తుంది. వికాసం సంచితమైనది, వికాసం పరస్పర చర్య, వికాసంలో వైయక్తిక భేదాలు కలవు, సాధారణం నుండి నిర్దిష్టం వైపు. ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. చెప్పండి, ఒకే పాఠశాలలోని విద్యార్థులు వేరువేరు గ్రేడుల్లో ఉత్తీర్ణత సాధించారు. ఇక్కడ ఆన్సర్ ఏమొస్తుంది? వైయక్తిక భేదాలు అనేది మనకు ఆన్సర్ వస్తుంది. అంటే ఏ ఇద్దరు వ్యక్తుల్లో కూడా వికాస అంశాల్లోని మార్పులు అనేవి సమానంగా జరగవండి. ఇక్కడ అంతే కదా, విద్యార్థులు వేరువేరు గ్రేడుల్లో సాధనలు అయ్యారు అంటే వారిలో వైయక్తిక భేదాలు అనేవి ఉన్నాయి కాబట్టి వేరువేరు గ్రేడుల్లో ఉత్తీర్ణులు అయ్యారు. లేదు అందరిలో వైయక్తిక భేదాలు లేకుండా ఉన్నారు అంటే అప్పుడు అందరికీ సమానమైన గ్రేడే వస్తుంది కదా. ఓకే, క్లియర్? ఐ హోప్ యూ అండర్స్టాండ్. నెక్స్ట్ బిట్. నెక్స్ట్, రాణి తన తల్లిదండ్రుల నుండి మంచి గాత్రాన్ని పొంది దానికి శిక్షణ ప్రోత్సాహం తోడవడం వలన మంచి గాయకురాలైంది. ఇందులో ఇమిడి ఉన్న సూత్రం చెప్పండి. ఏం సూత్రం అండి ఇందులో ఇమిడి ఉంది?
ఆన్సర్ వచ్చేసి వికాసం అనేది ఒక పరస్పర చర్య అండి. ఎందుకు అంటే అనువంశికంగా పొందిన లక్షణాలకు పరిసరాల నుండి పొందిన లక్షణాలు అనేవి తోడవడం వలన వ్యక్తిలో వికాసం అనేది అభివృద్ధి చెందుతుంది. ఓకే, చూడండి, రాణి తల్లిదండ్రుల నుండి మంచి గాత్రాన్ని పొందింది అంటే అనువంశికంగా పొందిన లక్షణం ఆమెకి. దానికి పరిసరాలు తోడైనవి. చూడండి, శిక్షణ ప్రోత్సాహం తోడైనవి అంటే పరిసరాలు తోడైనవి. ఇలా అనువంశికంగా పొందిన లక్షణాలకి పరిసరాలు అనేవి తోడవడం వల్ల వికాసం అనేది అభివృద్ధి చెందితే అక్కడ వికాసం అనేది ఒక పరస్పర చర్య అనేది ఆన్సర్ అవుతుంది. ఓకే, క్లియర్? ఈ క్రింది వాటిలో వికాస నియమాల్లో లేని దాన్ని గుర్తించండి. చూడండి, వికాస నియమాలు అందరికీ పర్ఫెక్ట్గా తెలిస్తే ఈ బిట్కు ఆన్సర్ చేస్తారు. వికాసం అనేది ఖచ్చితమైన వరుస క్రమంలో జరుగును. ఎస్, కరెక్టే కదా. అంటే వికాసం అనేది క్రమానుగతమైనది. అంటే ఇప్పుడు ఒక పిల్లవాడు వికాసపరంగా చూసినట్లయితే ఫస్ట్ పుట్టిన తర్వాత పిల్లవాడు ఫస్ట్ బోర్లా పడతాడు. బోర్లా పడిన తర్వాతనే పాకుతాడు. పాకిన తర్వాతనే కూర్చుంటాడు. కూర్చున్న తర్వాత నిలబడడం జరుగుతుంది. అంటే ఇక్కడ వికాసం అనేది ఆ పిల్లవాడిలో ఖచ్చితమైన వరుస క్రమంలోనే జరిగింది కదా. సో ఇది కరెక్టే అవుతుంది. నెక్స్ట్, వికాసం అందరిలో సమాన గతిని అనుసరించదు. ఎస్, కరెక్టే కదా. ఇందాకే చెప్పాను కదా, ప్రతి ఒక్కరిలో సమాన గతిని అనుసరించదు వికాసం అనేది. ప్రతి ఒక్కరి వ్యక్తుల్లో వైయక్తిక భేదాలు అనేవి ఉంటాయి. సో ఇది కరెక్టే అవుతుంది. నెక్స్ట్, వికాసం ఎల్లప్పుడూ రేఖీయ క్రమాన్ని అనుసరిస్తుంది అని చెప్పాడు. బట్ వికాసం ఎల్లప్పుడూ రేఖీయ క్రమాన్ని అనుసరించదండి. ఇందాకే చెప్పాను కదా, వికాసం అనేది అన్ని దశల్లో ఒకే విధంగా జరగదు. అందుకే రేఖీయ క్రమాన్ని అనుసరించదు. ఇప్పుడు శారీరక పెరుగుదలను చూసుకున్నట్లయితే ఇది శైశవ దశలో చాలా వేగంగా ఉంటుంది. పూర్వ బాల్య దశ వచ్చేసరికి నిదానంగా ఉంటుంది. ఉత్తర బాల్య దశలో ఇంకా నిదానంగా ఉంటుంది. కౌమార దశలో చాలా వేగంగా పెరుగుతుందండి. అంటే చూడండి, ఒక్కో దశలో ఒక్కో విధంగా ఉంది. అలాంటప్పుడు రేఖీయ క్రమాన్ని అనుసరించిందా? ఇది రేఖీయ క్రమాన్ని అనుసరించలేదు. సో అన్ని దశల్లో ఒకే విధంగా లేదు కాబట్టి రేఖీయ క్రమాన్ని అనుసరించదు. ఓకే, నెక్స్ట్, వికాసం అనేది ఏకీకృత మొత్తం. ఎస్, ఇది కరెక్టే అవుతుంది. వికాసం అనేది పరస్పర సంబంధాలను కలిగి కొనసాగుతుందండి. అంటే ఇక్కడ జరిగే ప్రతి వికాసం కూడా ఇతర వికాసాలతో ముడిపడి ఉంటుందండి. ఓకే, అంటే ఇది ఏకీకృత మొత్తంగానే ఉంటుంది. సో ఇది మన కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఇది ఈ బిట్కి ఎక్స్ప్లెనేషన్. శిశువు మొదట తలను నిలిపిన తరువాత నడుమును నిలిపి కూర్చోవడం, ఆ తరువాత కాళ్ళను నిలిపి నడవడం చేస్తాడు. ఇందులో ఇమిడి ఉన్న సూత్రం ఇందాక చెప్పా చూడండి. ఫస్ట్ శిశువు తలను నిలుపుతాడు, తర్వాత నడుము నిలుపుతాడు, తర్వాత కూర్చోవడం, తర్వాత కాళ్ళను నిలిపి నిలబడడం చేస్తాడు. అంటే ఇక్కడ ఏంటి, వికాసం అనేది ఖచ్చితమైన వరుస క్రమంలో జరుగుతుందండి. ఇందాకే చెప్పాను కదా, ఖచ్చితమైన వరుస క్రమంలో జరుగుతుంది. ఆప్షన్ చూడండి, సాధారణం నుండి నిర్దిష్టం. సో ఇది అవ్వదు కదా, తీసేయవచ్చు. నిరంతరమైనది కూడా ఆన్సర్ అవ్వదు. నెక్స్ట్, సంచితమైనది, ఇది ఆన్సర్ అవ్వదు. నెక్స్ట్, ఖచ్చితమైన దిశగా సాగును. ఎస్, చూడండి, ఖచ్చితమైన వరుస క్రమంలోనే జరుగుతుంది కదా. సో ఆన్సర్ వచ్చేసి డి అనేది ఆన్సర్. ఓకే, వీటన్నింటి డెఫినేషన్స్ తెలుసుకుంటే ఈ టాపిక్ నుండి ఎలాంటి బిట్టు పడినా ఈజీగా ఆన్సర్ చేసేస్తారండి. శిశువు అభివృద్ధిలో శిరోపాదాభిముఖ నియమానికి సంబంధించి సరైన ప్రవచనం. సో ఇక్కడ వికాసం అనేది 2 నిర్దేశక పోకడలను కలిగి ఉంటుంది. అందులో ఒకటి ఈ శిరోపాదాభిముఖ నియమం, ఇంకొకటి సమీప దురస్థ అని ఉంటుంది. ఇది ఒక నియమం. ఓకే, ఈ రెండింటి నుండి ప్రీవియస్ టెట్లలో కూడా చాలా టెట్లలో అడిగారు ఈ రెండింటి గురించి. చూడండి, ఇక్కడ శిరోపాదాభిముఖం అంటే అక్కడే చూడండి, శిరో అంటే తల నుండి, నెక్స్ట్ పాదాభిముఖం అంటే పాదాల వరకు. ఓకే, తల నుండి మొదలై శరీర భాగాలకు విస్తరిస్తుంది. చూడండి, కాళ్ళ నుండి మొదలై శరీర భాగాలక కాదు, తల నుండి మొదలై శరీర భాగాలకు. ఎస్, ఇది ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్, వికాసం దేహ మధ్యస్థ భాగాల నుండి మొదలై దూర భాగాలకు విస్తరించును. కాదండి, ఇది ఏమవుతుంది అంటే సమీప దురస్థ అవుతుందండి. అంటే వికాసం అనేది దేహం యొక్క మధ్యస్థ భాగం నుండి ప్రారంభమై దేహం యొక్క వెలుపలి భాగాలకు విస్తరిస్తుంది. ఇది సమీప దురస్థ. ఓకే, ఈ రెండు క్లారిటీగా చూసుకోండి. డెఫినెట్గా బిట్ అనేది వీటి నుండే ఫ్రేమ్ అవుతుంది చాలా మట్టుకి. ఓకే, NCF 2005 పాఠశాల విద్యార్థులకు
పాఠ్యాంశాలతో పాటు సహపాఠ్యాంశాలకు కూడా ప్రాధాన్యతనివ్వాలని సూచించుటకు ఈ వికాస నియమం సరైనది. పాఠ్యాంశాలతో పాటుగా సహపాఠ్యాంశాలకు కూడా ప్రాధాన్యతనివ్వాలి అని చెప్పిండు. అంటే ఇక్కడ ఒకదానితో మరొకటి సంబంధాన్ని అయితే కలిగి ఉంది కదా. సో ఇలాంటి వాటికి ఏమొస్తుందని చెప్పాను, ఏకీకృత మొత్తం అనేది వస్తుంది. ఓకే, సహపాఠ్యాంశాలు అంటే ఏమొస్తాయి, ఇప్పుడు ఆరోగ్య విద్య కావచ్చు, వ్యాయామ విద్య కావచ్చు, కళా విద్య కావచ్చు, ఇవన్నీ వస్తాయి సహపాఠ్యాంశాలు అంటే. అంటే ఒక పాఠ్యాంశమే కాకుండా సహపాఠ్యాంశాలు అన్నింటినీ కలుపుకొని ఉంటుంది. ఇలా కలుపుకొని ఉంటే దాన్ని ఏకీకృత మొత్తంగానే పిలుస్తాం కదా. సో ఇది ఇక్కడ మనకు ఆన్సర్ వచ్చేసి ఏకీకృత మొత్తం. ఓకే, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, పిల్లవాడు అమ్మ అను పదమును నేర్చుకున్న పిదప మొదట ఆడవాళ్ళందరినీ అమ్మ అని పిలుస్తాడు. క్రమంగా ఆ పిలుపును కేవలం తన తల్లికే పరిమితం చేస్తాడు. ఇది ఏ వికాస సూత్రం అని అడిగాడు. చూడండి, ఫస్ట్ ఆడవాళ్ళందరినీ అమ్మ అని పిలుస్తున్నాడు అంటే సాధారణంగా అందరినీ అమ్మ అని పిలుస్తున్నాడు. తర్వాత పర్టికులర్గా వాళ్ళ అమ్మకు మాత్రమే పరిమితం చేశాడు. అంటే ఇది సాధారణం నుండి నిర్దిష్టమే కదా వెళ్ళింది. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఏ అనేది ఆన్సర్. ఫస్ట్ మనం బిట్ని సింప్లిఫై చేసుకుంటే ఈజీగా ఆన్సర్ పెట్టడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్, పాఠశాల విద్యార్థి యొక్క సర్వతోముఖాభివృద్ధికి తోడ్పడాలి అన్నది ఈ వికాస నియమాన్ని సూచిస్తుంది. ఓకే, పాఠశాల అనేది విద్యార్థి యొక్క సర్వతోముఖాభివృద్ధికి తోడ్పడాలి అనేది ఏ వికాస నియమాన్ని సూచిస్తుందండి? అంటే అన్ని అంశాలకు తోడ్పడాలి. ఇందాకే చెప్పాను కదా, అన్ని అంశాలకు తోడ్పడేది అంటే అన్ని అంశాలను ఇముడ్చుకునేది వికాసం అనేది ఏకీకృత మొత్తం అని చెప్పాను. బట్ ఇక్కడ వికాసం అనేది ఏకీకృత మొత్తం లేదు కదా. సో వికాసం అనేది ఏకీకృత మొత్తం అంటే వికాసం అనేది పరస్పర సంబంధాలను కలిసి కొనసాగును. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ చూస్తే మీకు అర్థమైపోతుంది. ఇప్పుడు శారీరక వికాసంలో పిల్లవాడు ఒక ఆటంకాన్ని ఎదుర్కొన్నాడండి. సో ఇక్కడ ఎదుర్కొన్న ఆటంకం అనేది పిల్లవాడి యొక్క మానసిక వికాసంలో ఆటంకాన్ని ఎదుర్కొంటాడు. అదేవిధంగా సాంఘిక వికాసంలో కూడా ఆటంకాన్ని ఎదుర్కోవడానికి ఛాయిస్ ఉంటుంది. అంటే ఒక్క ఆటంకం అనేది ఈ అన్ని ఆటంకాలను కలుపుకుంది. అంటే ఏకీకృత మొత్తమే కదా, అంటే పరస్పర సంబంధాలను కలిగే కొనసాగుతుంది కదా. సో ఆన్సర్ వచ్చేసి పరస్పర సంబంధాలను కలిగి కొనసాగడం. ఓకే, ఇది. నెక్స్ట్, వికాసంపై ప్రభావం చూపించు శారీరక కారకం ఏంటి? ఉష్ణోగ్రత, గాలి, హార్మోన్స్, కాంతి. చెప్పండి. వ్యక్తి వికాసంపై ప్రభావం చూపించు శారీరక కారకం అయితే హార్మోన్స్. ఓకే, ఉష్ణోగ్రత పరిసర కారకం, గాలి పరిసర కారకం, కాంతి పరిసర కారకం. శారీరక కారకం వచ్చేసి హార్మోన్స్. వ్యక్తిపై పరిసరాల ప్రభావం ఉండే కాలం. చెప్పండి, ఆన్సర్ చేయడానికి తప్పకుండా ట్రై చేయండి బిట్కి. ఈ బిట్కి ఆన్సర్ వచ్చేసి నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో ప్రతి ఒక్కరూ ఈ బిట్కి ఆన్సర్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. పుట్టినప్పటి నుండి చనిపోయే వరకు, ఫలదీకరణం జరిగినప్పటి నుండి వయోజన దశ వరకు, ఫలదీకరణం జరిగినప్పటి నుండి చనిపోయే వరకు, పుట్టినప్పటి నుండి వయోజన దశ వరకు. ఓకే, ప్రతి ఒక్కరు కామెంట్ సెక్షన్లో తెలపండి. ఇవ్వండి, కంప్లీట్గా 20 బిట్స్ అనేవి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. దీనితో ప్రతి ఒక్కరికి వికాస దశల గురించి ఎంతో కొంత అవగాహన అయితే వచ్చిందని అనుకుంటున్నాను. మళ్ళీ ఒకసారి చిన్నగా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను చూడండి. వికాస నియమాల్లో ఫస్ట్ వికాస నియమం చూస్తే వికాసం అనేది అవిచ్ఛిన్నమైనది అని ఒకటి ఉంటుందండి. అంటే వికాసం అనేది నిరంతరంగా కొనసాగుతుంది. ఓకే, అంటే ఇది ఒక దశలో ఆగిపోయేది కాదు, జీవితాంతం కొనసాగుతుంది అన్నట్టు. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూసినట్లయితే టీచర్ అనేవాడు నిరంతరం నేర్చుకుంటూనే ఉంటాడు, అంటే ఎల్లప్పుడూ కొనసాగుతూనే ఉంటుంది కదా. అలాంటి వచ్చినప్పుడు వికాసం అనేది అవిచ్ఛిన్నమైనది అనేది ఆన్సర్ పెట్టాలి. ఓకే, నెక్స్ట్, వికాసం అనేది క్రమానుగతమైనది. అంటే ఏంటి? ఖచ్చితమైన వరుస క్రమాన్ని అనుసరిస్తుంది. దీనికి ఎగ్జాంపుల్ ఇందాకే చెప్పాను కదా. అంటే పిల్లవాడు ఫస్ట్ బోర్లా పడతాడు, బోర్లా పడిన తర్వాతనే పాకడం తర్వాత కూర్చోవడం తర్వాత నిలబడడం తర్వాత నడుస్తాడు. సో అంటే ఇక్కడ ఖచ్చితమైన వరుస క్రమంలోనే జరుగుతుంది. ఓకే, నెక్స్ట్, వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి. ఎస్, కరెక్టే కదా. ఏ ఇద్దరిలో కూడా వికాసం అనేది ఒకే విధంగా జరగదు, అంటే అందరిలో సమాన గతిని అనుసరించదు. ఓకే, ఇదొకటి. నెక్స్ట్, వికాసం అనేది అన్ని దశలలో ఒకే విధంగా జరగదు. చెప్పాను కదా. శారీరక పెరుగుదలను చూసినట్లయితే శైశవ దశలో వేగంగా ఉంటే
పూర్వ బాల్య దశలో నిదానంగా ఉంటుంది, ఉత్తర బాల్య దశలో ఇంకా నిదానంగా ఉంటుంది. అంటే అన్ని దశల్లో ఒకే విధంగా జరగదు, అంటే ఎల్లవేళలా రేఖీయ క్రమాన్ని అనుసరించదు. ఓకే, వికాసం అనేది 2 నిర్దేశక పోకడలను కలిగి ఉంటుందని చెప్పాను. ఒకటి శిరోపాదాభిముఖం, అంటే శిరోపాదాభిముఖం అంటే ఏంటి, తల నుండి పాదాల వైపుకి వెళ్తుంది. నెక్స్ట్ సమీప దురస్థ అంటే ఏంటి, దేహం యొక్క మధ్య భాగం నుండి మొదలై ఇతర శరీర భాగాల వైపుకి వెళ్తుంది. ఓకే, ఇదొకటి. నెక్స్ట్ వికాసం అనేది సంచితమైనది అని చెప్పాను. అంటే వికాసాంశాల్లో కలుగు మార్పులు అనేవి మనకి ఒక్కసారిగా జరిగినట్టుగా అనిపిస్తాయి. అంటే ఇప్పుడు పిల్లవాడు గుణకారాలు చేస్తుండు అనుకోండి, గుణకారాలు చేస్తుండు అంటే వానికి డైరెక్ట్గా గుణకారాలు వచ్చేస్తాయా? రావు కదా. ముందు వాడు ప్రీవియస్లో కూడికలు నేర్చుకొని ఉంటాడు, తీసివేతలు నేర్చుకొని ఉంటాడు. వీటన్నింటి ఆధారంగా గుణకారాలు అనేవి చేస్తాడు. అంటే వానిలో ఏర్పడినటువంటి మార్పు అనేది ఆకస్మికంగా వచ్చినట్టు అనిపిస్తుంది. బట్ ఆకస్మికంగా కాకుండా గత మార్పుల ఆధారంగా వచ్చింది కదా, అలా వస్తే అది వికాసం అనేది సంచితమైనది అని చెప్తాం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ రాస్తాను పైన, వికాసం అనేది పరస్పర చర్య అండి. అంటే చెప్పాను కదా, ఒక పిల్లవాడు అనువంశికంగా పొందిన లక్షణాలకు పరిసరం నుండి పొందిన లక్షణాలు కూడా తోడవడం వలన వ్యక్తిలో వికాసం అనేది అభివృద్ధి చెందుతుంది. ఓకే, ఇలా ఉంటే అది వికాసం అనేది పరస్పర చర్య అనేది ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వికాసం అనేది ఏకీకృత మొత్తం. ఓకే, ఇందాకే చెప్పాను కదా, పరస్పర సంబంధాలను కలిగి కొనసాగుతుంది. అంటే మీ క్వశ్చన్లో ఇలా పరస్పర సంబంధాలు కలిగి కొనసాగినట్టుగా అనిపిస్తే అది వికాసం అనేది ఏకీకృత మొత్తం అనేది ఆన్సర్ పెట్టేసేయండి. ఓకే, నెక్స్ట్ వికాసం అనేది ప్రాగుప్తీకరించవచ్చు. తెలుసు కదా, అంటే వికాసం అనేది ఊహించవచ్చు. అంటే ఇప్పుడు ఒక పిల్లవాడు స్కూల్లో క్రికెట్ బాగా ఆడుతుంటుంటే ఒక సార్ చూసి ఏమంటాడంటే వీడు ఫ్యూచర్లో మంచి క్రికెటర్ అవుతాడు అని చెప్పేసి ఊహిస్తాడు. అలా ఊహిస్తే అది ప్రాగుప్తీకరించడం అన్నట్టు. ఓకే, నెక్స్ట్ వికాసం అనేది సాధారణ అంశాల నుండి నిర్దిష్ట అంశాలకు వెళ్తుంది. అంటే ఇప్పటివరకు నేను చాలా ఎగ్జాంపుల్స్ చెప్పాను. ఒక వస్తువుని పట్టుకోవడానికి ఫస్ట్ టైం మొత్తం అరచేతిని ఉపయోగిస్తాడు, తర్వాత జస్ట్ చేతి వేళ్ళనే ఉపయోగించిండు. అలా అయితే సాధారణం నుండి నిర్దిష్ట అంశాలకు వెళ్తుందని చెప్పొచ్చు. ఓకే, ఇవ్వండి వికాస నియమాలకు సంబంధించిన రూల్స్. ప్రతి రూల్ కూడా మనకు ఎగ్జాంపుల్స్లలో వచ్చింది. సో ఈ ఒక్క వీడియో చూడండి, సరిపోతుంది. ఈజీగా మీరు బిట్కే ఆన్సర్ పెట్టేస్తారు. వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం తప్పకుండా ప్రతి ఒక్కరు ఒక లైక్ చేయండి. అండ్ హై పాయింట్స్ కూడా ఇవ్వండి. మీరు ఇచ్చే హై పాయింట్స్ వల్ల ఇలాంటి ఇంకా కొంతమంది ఆస్పిరెంట్స్కి మన వీడియో అనేది రీచ్ అవుతుంది. నెక్స్ట్ రేపటి వీడియోలో వికాస దశల గురించి డిస్కస్ చేస్తాము. సో దశలు అనేవి ప్రిపేర్ అయ్యి ఉండండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.